సీజేపీకి చెందినటువంటి ఇద్దరు సభ్యులైతే జేపీ నడ్డా గారితో ఒక 10 నిమిషాల పాటు అయితే మాట్లాడడం జరిగింది. అందులో అశుతోష్ రంక అలాగే సౌరభ్ దాసు వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఆయన 10 నిమిషాలు వీళ్ళిద్దరితో మాట్లాడడమే కాకుండా మిగతా బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ మీకు అంతర్గతంగా మాట్లాడడానికి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ మీడియా దగ్గరికి వచ్చి అటువైపు నిరసనలు చేపడుతూనే మేమైతే కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది. ఆయన కోసం 2 గంటల పాటు వేచి చూసాము. ముఖ్యంగా వాంగ్చుక్ని విడుదల చేయాలి, అలాగే నీట్ పరీక్షకి బాధ్యత వహిస్తూ ఆ లీకేజీ గురించి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ నీట్ పరీక్ష లీకేజ్ వల్ల చనిపోయినటువంటి ప్రతి విద్యార్థికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. ఈ డిమాండ్లు అయితే లిఖితపూర్వకంగా మేమైతే అందజేశాము. మిగతా డిమాండ్ల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. పైగా దీని గురించి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జేపీ నడ్డా గారు అయితే మిగతా విషయాలు చెప్తానని హామీ ఇచ్చారని చెప్పి వీళ్ళు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు. ఇటువైపు వీళ్ళు మాట్లాడుతున్నారు, అటువైపు వాళ్ళ నిరసన కార్యక్రమాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి.